अब तो अयोध्या में राम भक्त के अलावा कोई रामद्रोही घुस ही नहीं सकता है, ऐसी व्यवस्था कर दी गई है। భవ్య దివ్య బాలరాముడి మందిరంలా ఒక స్కామ్. నేను 2 రోజులు ఆగిన, అసలు ఇది నిజమేనా, భగవంతుడా ఇది ఆరోపణ అయితే బాగుండు, ఇది ఇట్లా జరగొద్దు అని ఉండే. ఇవాళ రామ మందిరం ఏదైతే మనం డొనేషన్ రో ఉంటుంది కదా, మనం భగవంతుడికి సమర్పించుకుంటాం కదా, అందులో ఒక పెద్ద స్కామ్ అయిందంట. ఇది చిలికి చిలికి గాలివానై 200 కోట్ల దాకా దారి తీసిందట. అసలు ఈ స్కామ్ ఎంత పెద్దది అని అంటే ఇలా 200 కోట్లు అని చెప్తున్నారు. ఇది మొత్తం ఎవరు చుట్టూ తిరుగుతున్నది అని అంటే ఆ ట్రస్ట్ ఎవరైతే మెయిన్ అధ్యక్షుడు ఎవరో ఉంటారు చూడు, చంపత్ రాయన్ అని, ఆయన చుట్టూ తిరుగుతున్నది అని అంటారు. ఇది ఎక్కడికైనా స్టార్ట్ అయింది అని అంటే ముందు డొనేషన్ దగ్గర చిన్న చిన్న సీసీటీవీ ఫుటేజ్లు ఏవైతే ఉంటాయో అవి డిలీట్ అవ్వడు, లేకపోతే అవి తీసుకోకపోవడు, ఎక్సెట్రా అట్లా మొదలై ఫస్ట్ లక్షల కాడికైనా పోయి మళ్ళీ కోట్ల కాడికైనా వచ్చి సుమారు 5 నుంచి 7.5 కోట్ల స్కామ్ అని చెప్పి మాట్లాడి, దాని తర్వాత ఇప్పుడు పాసిబిలిటీ ఆఫ్ ది స్కామ్ అనేది 200 కోట్ల దాకా పోతున్నది అని చెప్పి, తర్వాత అది మనోళ్ళు మాట్లాడకుండా దరిద్రం ఏంటంటే అఖిలేష్ యాదవ్ చేతులకు పోయిన తర్వాత ఇది న్యూస్ అయి బయటికి రావడం నిజంగా అది కూడా యోగి గారి నేతృత్వంలో నిజంగా చెప్పాలంటే చాలా దురదృష్టకరం.